వెల్కమ్ టు టీవీ ప్రైమ్. శంకర్ దర్శకుడు శంకర్ చాలా గొప్ప డైరెక్టర్. ఆయన ఎన్నో అద్భుతమైన చిత్రాలు తీశారు. ముఖ్యంగా సందేశాత్మకమైనటువంటి చిత్రాలని కమర్షియల్ స్కేల్లో, కమర్షియల్ క్యాన్వాస్లో తీయటం అనేటువంటిది అది చాలా కత్తి మీద సాము, ఒక రేర్ ఫీట్ అది. అలాంటి ఎన్నో సినిమాలు ఏంటి, జెంటిల్ మ్యాన్ కానీ, భారతీయుడు కానీ, ఒకే ఒక్కడు కానీ, ఇలా ఎన్నో సినిమాలు తీశారు. ఇక ఒకే ఒక్కడు వస్తే చాలా స్పెషల్ ఫిల్మ్ అది. ఎందుకనంటే అది ఒక్క రోజు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటాడు, అసలు ముఖ్యమంత్రిగా పాలిటిక్స్లో ఏమాత్రం అనుభవం లేనటువంటి ఒక జర్నలిస్టు అనుకోకుండా ఒకరోజు ముఖ్యమంత్రి అయితే ఏం చేసి చూపించగలడు అనేటువంటిది ఆయన మొత్తం పొలిటికల్ వ్యవస్థకి ఒక మెసేజ్ ఇచ్చారు. ఆయన అంటే ప్రజాప్రతినిధులుగా వాళ్ళు ఒక ఉన్నతమైనటువంటి కుర్చీ, సీఎం కుర్చీ లాంటి స్థానాన్ని అధిరోహించినప్పుడు వాళ్ళు చేయాల్సింది ఏంటి, వాళ్ళకి ఉండాల్సిన బాధ్యతలు ఏంటి, ప్రజల పట్ల ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి, వాళ్ళు అవినీతిని ఏ విధంగా అరికట్టాలి అనేటువంటి ఒక్క రోజులో కూడా చేసి చూపించగలడు అనేటువంటిది చాలా రియలిస్టిక్గా ఉంటుంది. దాంట్లో ఇది చాలా సినిమాటిక్ రా అనేలా కూడా ఉండదు. అది ఎవరైనా తలుచుకుంటే చేయగలరు అనేటువంటిది అది రీల్లో ఉంటే, ఇప్పుడు రియల్ లైఫ్లో అది విజయ్, తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ అది చేసి నిరూపిస్తున్నారు. ఆయన స్టార్టింగ్ నుంచి డే 1 నుంచి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా చాలా సంచలనాత్మకమైనటువంటి, విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం మనం చూస్తూ ఉన్నాము. ఇక ఫస్ట్ ఆ బెల్ట్ షాపులు అవన్నీ కూడా, మద్యం షాపులు, గుళ్ళు పక్కన బళ్ళు పక్కన ఉండేటువంటి మద్యం షాపులన్నీ కూడా ఆయన తీయించేయటం జరిగింది. దాదాపు 700 పైగా మద్యం షాపుల్ని, బెల్ట్ షాపులు కూడా కాదు అవి, డైరెక్ట్గా లైసెన్స్డ్ మద్యం షాపుల్ని తీయించేసాడు ఆయన. మరి అలాంటిది ఎంతో అనుభవం ఉంది, నాకు 40 సంవత్సరాల అనుభవం ఉంది రాజకీయాల్లో, 25 పైగా ముఖ్యమంత్రిగా అనుభవం ఉంది అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సేమ్ ఆ విషయాల్లో ఎందుకు అలాంటి ఒక సంచలనాత్మకమైనటువంటి లేదంటే ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోయారు? మద్యం షాపుల విషయానికి వస్తే బెల్ట్ షాపులు, మద్యం షాపులు ఎక్కడ పడితే అక్కడ ఏరుల్లా ప్రవహించింది మద్యం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో ప్రవహిస్తోంది. ఈ గుళ్ళు పక్కన బళ్ళు పక్కన కూడా బెల్ట్ షాపులు, చిన్న పిల్లలతో కూడా మద్యం అమ్మిస్తున్నారు, స్కూల్ పిల్లలతో కూడా. పైగా ఇవి చాలా అన్నట్టుగా ఇప్పుడు బీచ్ బార్లు, బీచ్ల్లో కూడా బార్లు పెడతాం అని చెప్పేసి అలాంటిది. మరి అలాంటిది విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చేటట్టు ఆయన ఆర్టీసీని ఇప్పుడు 300 బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీని స్ట్రెంగ్తన్ చేశాడు. మరి అదే సేమ్ ఇక్కడ తీసుకుంటే ఆర్టీసీని ఎప్పుడెప్పుడు ప్రైవేట్ పరం చేసేయాలా అని చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ పీపీపీ. మనకు తెలుసు, మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రైవేట్ పరం చేసేయాలని, ఇంకా అనేక ప్రైవేట్ పరం చేసేయాలని. తర్వాత ఇది మన ఆర్టీసీ ఎన్నో దశాబ్దాల కళ, ఆర్టీసీని ప్రభుత్వ రంగంలో ఉంచాలి అనేటువంటిది, దాన్ని ప్రభుత్వ రంగంలోకి తీసుకొచ్చినటువంటి, ప్రభుత్వంలో విలీనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఈయనేమో మళ్ళీ వచ్చిన తర్వాత దాన్ని ఎప్పుడెప్పుడు ప్రైవేట్ పరం చేసేద్దామని చూస్తాం ఈయన. అదిగాక విద్యుత్ బస్సులు పేరు చెప్పి దాన్ని ప్రైవేట్ పరం చేసేటువంటి ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. మరి అక్కడ విజయ్ ఫస్ట్ టైం సీఎం అయ్యాడు, ఏమాత్రం రాజకీయ అనుభవం లేనటువంటి వ్యక్తి, సినిమా ఫీల్డ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆ ఒకే ఒక్కటి సినిమాలో ఒక్క రోజులో సీఎం స్థానంలో ఉన్నటువంటి అర్జున్ క్యారెక్టర్ ఏం చేసి చూపించగలదో అవన్నీ చేసి చూపిస్తున్నాడు ఆయన. ఒక 1 మంత్లోనే ఆల్మోస్ట్ ఆయన ఎన్ని రెవల్యూషనరీ డెసిషన్స్ తీసుకున్నారనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తాజాగా జోసెఫ్ విజయ్ గురువారం చెన్నైలో సిటీ బస్సులో ప్రయాణించారు. తమిళనాడు ప్రభుత్వ రవాణా సంస్థ కొనుగోలు చేసినటువంటి 300 కొత్త బస్సుల సేవలను సీఎం విజయ్ సచివాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ట్రిప్లికేన్ పెరంబూర్ రూట్లో నడిచే సిటీ బస్సు ఎక్కి టికెట్ కొనుగోలు చేసి లైట్ హౌస్ వరకు ప్రయాణించారు. కాగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్లో వాటాల విక్రయాన్ని వ్యతిరేకిస్తూ సీఎం విజయ్ ప్రధానమంత్రికి మోదీకి లేఖ కూడా రాశారు. మరి ఆయన చూడండి, అదే విశాఖ ప్రైవేటైజేషన్ విషయంలో ఇంత కూడా మాట్లాడలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. విజయ్ ఎంత డేర్ అండ్ డాష్గా ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినటువంటి విజయ్ ఆ ప్రభుత్వ రంగంలో ఏది మన వాటాల విక్రయాన్ని, ప్రభుత్వ రంగంలో విక్రయం చేయడాన్ని ఒప్పుకోవట్లేదు ఆయన. మరి మీరు ఎలాగా దీన్ని విశాఖ ప్రైవేట్ విషయంలో, విశాఖ పరిశ్రమ విషయంలోనూ అలాగే చేస్తున్నారు, ఇప్పుడు ఆర్టీసీ ప్రైవేట్ పరం చేయటంలోనూ అలాగే ఆలోచిస్తున్నారు. ఇంత అనుభవం అని చెప్పుకుంటున్న మీరు మరి విశాఖ విషయంలో మొన్న ఇటీవలే జరిగినటువంటి ప్రమాదం సందర్భంగా వచ్చినటువంటి వ్యాఖ్యల సందర్భంగా ఏమాత్రం ఇది సిగ్గుపడకుండా అబద్ధాలు ఆడితే ఉప ముఖ్యమంత్రి కానీ, ఆయన లోకేష్ గారు కానీ, మంత్రి లోకేష్ గారు కానీ, దాని అప్పుడు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి
కుమారస్వామి గౌడ్ మాట్లాడినటువంటి విషయం బయటకు వచ్చింది కదా. అది ఆయన చాలా క్లియర్గా చెప్పినటువంటి విషయం. మేము విశాఖ ప్రైవేటైజేషన్ని ఆపాలి అనేటువంటి నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో తీర్మానం చేయటం వల్ల ఇది ఆగింది అనేటువంటి క్లియర్గా చెప్పాడు ఆయన. మరి మీరు కనీసం తీర్మానం చేయగలుగుతున్నారా? ఎంతసేపు వేదికలకి ప్రసంగాలు చేయటం, అది చేస్తాం అని పైగా ఎదురుదాడు ఒకటి, అబద్ధాలు చెప్తూ బతుకుతారు గొడ్డల పార్టీ అని. మీరు ఏది మొగుడిని కొట్టి ముగసాలకు ఎక్కింది అంటారు. ఆ సామెతలు ఊరికే రాలేదు. మరి ఖచ్చితంగా అక్షరాల మరి కూటమి ప్రభుత్వం యొక్క బిహేవియర్, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ యొక్క బిహేవియర్ అలాగే ఉంది. లోకేష్ గారి బిహేవియర్ కానీ ప్రతిదీ వాళ్ళు చేయటం, ప్రతిదీ క్రెడిట్ చోరీ వాళ్ళు చేసి క్రెడిట్ చోరీ చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసేయటం. సరే కాసేపు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెడితే అసలు విజయ్ చూడండి ఎంత అసలు ఆయన స్థాయికి మొట్టమొదటిసారి సీఎం అయ్యాడు. అసలు రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి, ఎక్కడో కార్పొరేటర్గా గెలిచినోడు కాదు, ఎక్కడో ఒక సర్పంచ్గా గెలిచినోడు కాదు, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎక్కడా కూడా అసలు సంబంధం లేదు రాజకీయాలకి. అలాంటి వ్యక్తి వచ్చి ఈ రోజున ఎంత రెవల్యూషనరీ డెసిషన్స్, విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంటే, మీరు ఇంత అనుభవం అని చెప్పుకుంటున్నటువంటి మీరు ఏ విషయంలోనూ కూడా ఏది ప్రభుత్వ రంగంలో ఉండటం మీకు ఇష్టం లేదు. పీపీ అనుకుంటూ అన్ని ప్రైవేట్ పరం చేసేయాలి అనేటువంటి మీ ఆలోచనలు చూడండి. మరి ఆర్టీసీ విషయంలో చూడండి. ఆర్టీసీ కార్మికులు కూడా ఇప్పుడు సమ్మె చేస్తున్నారు ఏపీలో. అస్సలు సమస్య లేదు, విద్యుత్ బస్సులు పేరు చెప్పి మీరు ప్రైవేటైజ్ చేయడానికి వీలు లేదు, మేమే నడుపుతామని. ఎంత ప్రపంచంలోనే అతి పెద్ద ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ అనేటువంటిది ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో. అలాంటి ఏపీఎస్ఆర్టీసీని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి మీరు, మీ యొక్క అనుభవం, అందరూ కూడా దీన్ని ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. హ్యాట్స్ ఆఫ్ టు జోసెఫ్ విజయ్, తమిళనాడు సీఎం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.